వెల్కమ్ టు సిజే టీవీ. సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్. ఈరోజు ఆగస్టు 15 అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇందాక నేను చెప్పలేదు, ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టాం. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి మీకు కూడా అందరూ ప్రేక్షకులు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్. సో దీంట్లో వీళ్ళు సీతారామం సినిమాలో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పారు. ఇక్కడ దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండి తెరపైకి రాకపోవచ్చు, అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండి తెరపై వస్తూనే ఉంటాయి. ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు రియల్ హీరోస్ గాథలను గుర్తు చేస్తున్నారు. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. యుద్ధానికి కొత్త నిర్వచనం. సీతారామం సినిమాలో దేశభక్తి ప్రేమ అంశాలను మిళితం చేసి వెండి తెరపై ప్రేక్షకుడు వచ్చేలా చూపించారు దర్శకుడు అహను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఫౌజీ ప్రచారంలో ఉన్నటువంటి టైటిల్ ఇది. భారతదేశ స్వతంత్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుని పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఈరోజు పేర్కొంది. అలాగే స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రాత్మక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావచ్చు. సో ఇది బ్యాటిల్ ఆఫ్ గాల్వానా. దేశభక్తి చాటి చెప్పి ఆర్మీ ఆఫీసర్ నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియన్ చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త సంఘర్షణ నేపథ్యంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రం తెరకెక్కుతోంది. ఇది సల్మాన్ ఖాన్ది. ఇక మేజర్ శైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా 120 బహదూర్. ఈ హిందీ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై శైతాన్ సింగ్ గా ఫర్హాన్ అఖ్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్ గా రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఇక్కడ రాజ్పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడ రెబల్స్ ట్రాప్ లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఈ సైనికులను రెస్క్యూ చేసి ఆపరేషన్ ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారు. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో ఆపరేషన్ కుఖ్రీ సినిమా రానుంది. ఈ చిత్రం రాజ్పాల్ పునియాగా రణదీప్ హుందా నటించారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా ఉంది. అలానే ఇక బోర్డర్లో వార్. భారతీయ సైనికులు వీరత్వం వీరోచిత పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం బార్డర్ 2. ఈ సినిమాలో సన్నీ డయాల్ లీడ్ రోల్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, ఆహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు. ఇక అడవిశేష్ సంబంధించి గూఢాచారి. అడవిశేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా G2 అంటే గూఢాచారి 2. వినయ్ కుమార్ సిరిగినీడ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి వామిక గబ్బి, ఇమ్రాన్ హష్మి, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ నటిస్తున్నారు దీనిలో. ఇక ద ఇండియా హౌస్. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ది ఇండియా హౌస్. భారతదేశానికి స్వతంత్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారతీయ మేధావులు ఎలా సమావేశం అయ్యారు, భారతదేశానికి స్వతంత్రం రావాలనే కార్యాచరణ ఎలాంటి వ్యూహాలు రచించారు అనే అంశాల నేపథ్యంలో ద ఇండియా హౌస్ రూపొందుతోంది. ఇక 21 పరమ వీర పురస్కార గ్రహీత అరుణ్ ఖేత్రాపాల్ జీవిత ఆధారంగా హిందీలో 21 అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరుడైన అరుణ్ ఖేత్రాపాల్ గా అగస్త్యానంద, అమితాబ్ బచ్చన్ మనవడు నటిస్తున్నాడు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవ్ దర్శకత్వం. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది ఈనాడులో దాదాపుగా అదే మేజర్ గా వేశారు. వెలుగు దినపత్రికలో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. బర్త్డేకి డబల్ ట్రీట్. చిరు సంబంధించిన వార్త. మరో వారం రోజుల్లో చిరంజీవి బర్త్డే రానున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా ఆయన మూవీ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి అభిమానుల కోసం డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి చిరు పుట్టినరోజు కానుకగా ఓ సర్ప్రైజ్ ఉండనుందని ఇప్పటికే టీం క్లారిటీ ఇచ్చింది.
ఆ రోజు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న 157వ సినిమా ఇది. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సాహు గారాపాటి, సుష్మిత కొనిదెల నిర్మిస్తున్నారు. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ నుంచి కూడా ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉండనుందని తెలుస్తోంది. మెగా అభిమానులకు బర్త్డే ట్రీట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది చిరంజీవి సంబంధించిన సినిమా అప్డేట్ రాబోతుంది. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఒక 2 సినిమాలు, అంటే వశిష్ఠ సినిమా అంటే కొద్దిగా ఇప్పటికే లేట్ అయింది, అయినప్పుడు కూడా దాంట్లో నుంచి ఒక లేటెస్ట్గా మళ్ళీ ఒక వీడియోని రిలీజ్ చేసేటువంటి ఆలోచన ఉన్నారు. అదేవిధంగా చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సినిమా చిరంజీవి నుంచి ఏంటంటే అనిల్ రావిపూడి సినిమా. ఎందుకంటే డిఫరెంట్ లుక్లో చూపించబోతున్నాను, వింటేజ్ చిరంజీవిని మీరు చూస్తారని చెప్పేసి పదే పదే చెప్తున్న అనిల్ రావిపూడి ఏ విధంగా చూపిస్తారనేటువంటి యాంగ్జైటీ అయితే అందరిలో ఉంది. ఈ క్రమంలో ఈ యొక్క బర్త్డేకి ఖచ్చితంగా దాంట్లో లుక్ ఎలా ఉండబోతుంది, ఎలా చిరంజీవి ఉండబోతున్నాడు అనేది మాత్రం మనకు తెలియబోతుంది. ఎంతైనా కూడా ఇది ఒక అభిమానులకి ఒక మంచి పండగ అనుకోవచ్చు. అనిల్ రావిపూడి ఏ విధంగా చిరంజీవిని చూపిస్తున్నాడు, దాని నుంచి ఏమన్నా షార్ట్స్ కట్ చేస్తారా, చిన్న గ్లిమ్స్లో ఏమన్నా కట్ చేస్తారా అనేది అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ అయితే మనం చూడొచ్చు 100%. సో ఇంకా 1 వీక్లో చిరంజీవి బర్త్డే సందర్భంగా మనం ఆ చిరంజీవి సంబంధించిన కొత్త లుక్ అయితే మనం చూడొచ్చు. ఇక ఈ కూలీపై అభిమానంతో నభా నటేష్ ఓవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్. డిఫరెంట్ ఫోటో షూట్స్ షేర్ చేసే ఆమె తాజాగా రజనీకాంత్ పై ఆమెకున్న అభిమానాన్ని చాటుకుంది. గురువారం నభా నటేష్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ డ్రెస్ వేసుకుని డాన్స్ చేస్తూ కనిపించిన నభా ఈ వీడియోని రీపోస్ట్ చేశాను, ఎందుకంటే ఈరోజు కూలీ డే అంటూ తన కామెంట్ పెట్టింది. రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలోని బ్యాక్గ్రౌండ్ సాంగ్ కు నభా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో నటిస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాతో పాటుగా నాగబంధన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ చిత్రాలు లైన్అప్ లో ఉన్నాయి. నభా నటేష్ మనం చూసా ఇస్మార్ట్ శంకర్లో హీరోయిన్ గా మనకి బాగా పరిచయం అయినటువంటి నభా నటేష్ రజనీకాంత్ ఫ్యాన్ గా రజనీకాంత్ సినిమా నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కి స్టెప్స్ వేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కొద్దిగా వైరల్ గా మారింది. 2 days కూలీ డే అనే మాట కూడా మాట్లాడారు. సో కూలీ రీజన్ సందర్భంగా తన యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఇన్స్టా వేదికగా ఒక వీడియోని అయితే తను పోస్ట్ చేసింది. వీలుంటే మీరు ఒక లుక్ వేయండి. సో అది చాలా బాగుందని చెప్పేసి నెటిజన్స్ కూడా అంటున్నారు. ఇక కరణ్ జోహార్ చేతికి మిరాయ్. హనుమాన్ సక్సెస్ తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ యోధాగా అలరించనున్నాడు. రితికా నాయక్ హీరోయిన్, మనోజ్ మంచు విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది. తాజాగా బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. తన బ్యానర్ ధర్మా ప్రొడక్షన్ సంస్థ మిరాయ్ హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకుంది. దీంతో నార్త్ లో మ్యాసివ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొలాబరేషన్ తో ఈ సినిమాపై మరింత ఎక్సైట్మెంట్ పెంచింది. ఇప్పటికీ విడుదలైన టీజర్ సాంగ్స్ ఆసక్తిని పెంచాయి. మరోజు కరణ్ జోహార్ అంటే ఇండియా లెవెల్లో ముఖ్యంగా హిందీ సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థల్లో ఒకటి కరణ్ జోహార్ సంబంధించిన ధర్మా ప్రొడక్షన్స్. గతంలో బాహుబలిని చేశారు. బాహుబలి 2ని మార్కెటింగ్ చేసిన విధానం అయితే నిజంగా దానికి ఆ రేంజ్లో రావడానికి కరణ్ జోహార్ కూడా ఒక హెల్ప్ అయ్యారు. సో తనకి ఆల్రెడీ మన రాణా దగ్గుపాటి పరిచయం ఉండటం, హిందీ సినిమాలు చేసిన రాణా దగ్గుపాటితో పరిచయం ఉండటం వల్ల ఆ విధంగా చేయగలిగారు అనేది వచ్చింది. అంతటి ఆటోమేటిక్గా బాహుబలి సినిమాకు ఆ రేంజ్ అయితే ఉంది కాబట్టి దాన్ని చేశారు. అదేవిధంగా హనుమాన్ ఏదో మామూలు సినిమా లాగా వచ్చిన హనుమాను ఒక నేషనల్ మూవీగా దట్ డివోషనల్ టచ్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు హనుమాన్ తర్వాత వచ్చేటువంటి తేజ సజ్జా మిరాయ్ ఈ యొక్క మూవీ కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని ఎప్పుడైతే దాని యొక్క ప్రోమోస్ అవి చూసారో ఇది కూడా ఒక అద్భుతం సృష్టించబోతుంది, బాగుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు కరణ్ జోహార్ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా దానికి గ్లోబల్ లెవెల్లో దానికి మార్కెటింగ్ ఇది అవుతుంది. మాసివ్ రిలీజ్ చేయగలుగుతారు. ఎందుకంటే అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేతికి వచ్చినప్పుడు వాళ్ళకు టచ్లో ఉన్నటువంటి థియేటర్స్ అన్ని కూడా అన్నిట్లో మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగా ఇది తేజ సజ్జాకి అలానే మిరాయ్ సినిమాకి ఒక మంచి సక్సెస్గా మనం చెప్పొచ్చు. రిలీజ్కి ముందే దాని సక్సెస్ అయిందంటే
కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్, ధర్మా ప్రొడక్షన్ ద్వారా చేయటం అనేది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్గా మనం భావించవచ్చు.